నా పేరు ఉమామహేశ్వరరావు. నేను ఈ మున్సిపల్ కౌన్సిలర్గా ఈ వార్డులో పనిచేశాను. ఇప్పుడు ఈ సమస్య బాధితురాలు పొట్నూరు వసంత్ కుమారి ఈవిడి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎజెండాలో తీర్మానం రాశామని చెప్పే వ్యక్తి పేరు ఈమె పేరు కోనరాణి. ఆమె ఒక ఎస్ఎంసీ సభ్యురాలు గుడ్డు సంతోష్ కుమారి. ఇది పరిచయ కార్యక్రమం. ఇప్పుడు సమస్య ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఏమనేది నేను విషయం మీకు కూడా నేను ముందు చెప్తాను. దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఆధారాలతో కూడా నేను సమర్పిస్తాను. పొట్నూరు వసంత్ కుమారి గత 3 సంవత్సరాలుగా గేటు ప్రాథమిక పాఠశాలకు సంబంధించి హెల్పర్ కమ్ కుక్గా విధులు సక్రమంగా నిర్వహిస్తుంది. ఆవిడ సక్రమంగా నిర్వహించట్లేదని చెప్పి చట్టబద్ధమైనటువంటి విధానాలు పాటించకుండా అన్యాయంగా ఆమెని తొలగించారు. దాని మీద మా యొక్క ఎక్స్ప్లెనేషను చెప్తాం. ఈ స్టోరీ ఏంటంటే అధికారులు చూపించిన రికార్డుల ప్రకారం ఏ రకంగా చూపించారు అనేది మీకు ఇక్కడ సమగ్రంగా నేను చెప్తాను. దానికి ఏం జరిగింది అనేది కూడా నేను సమగ్రంగా ఆధారాలతో చూపిస్తాను. అధికారులు చూపిన రికార్డుల ప్రకారము గొల్లపల్లి నందిని, కోనరాణి అనే వ్యక్తులు పొట్నూరు వసంత కుమారి విధులు సక్రమంగా నిర్వహించట్లేదని చెప్పి ఆమెను తొలగించడానికి ఎస్ఎంసీ తీర్మానం పాఠశాల హెచ్ఎం గారు చేసి ఉన్నారు. పాఠశాలకు సంబంధించి గేట్లో హై స్కూల్ ఉంది, ప్రాథమిక పాఠశాల ఉంది. ప్రాథమిక పాఠశాలకు సంబంధించి 6 మెంబర్లు ఉన్నారు, ఎస్ఎంసీ మెంబర్లు. అందులో 2 వ్యక్తులు గైహాజరైనారు. రికార్డులో చూపిన ప్రాప్తికి 4 సంతకాలతో రికార్డులు చూపించి ఆమెను తొలగించి ఎంఈఓ గారికి పంపించడం జరిగింది. ఎంఈఓ గారు, హెచ్ఎం గారు ఫిబ్రవరి 8వ తేదీన పొట్నూరు వసంత కుమారిని ఎందుకు తొలగించకూడదు అని నోటీస్ ఇచ్చి ఉన్నారు. దానికి ఆమె కూడా నోటీస్ ప్రాప్తికి సమాధానం చెప్పి ఉందన్నమాట. ఎంఈఓ గారిని ఎందుకు తొలగించారు అని అడగగా ఆయన 3 మెన్ కమిటీ తీర్మానం చేసి ఉన్నారు, వాళ్ళు తొలగించామని చెప్పి ఎంఈఓ గారు ఎన్నో మార్లు నేను అడిగాను, ఆమె కూడా అడిగేటప్పుడు 3 మెన్ కమిటీ వారు తొలగించారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో విషయం ఏంటంటే ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం హెచ్ఎం గారు, ఎంఈఓ గారు నోటీస్ జారీ చేస్తే డిసెంబర్ 31 అంటే 31/12/2024న 3 మెన్ కమిటీ వారు సంతకాలు పెట్టి తొలగించడం ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఎస్ఎంసీ అనేది పాఠశాల నిర్వహణలో పారదర్శకత, తల్లిదండ్రులతో భాగస్వామ్యము మరియు పిల్లల హక్కులు రక్షించడానికి ఏర్పాటు చేయబడింది. కానీ ఇక్కడ ఎస్ఎంసీను తప్పుడు విధంగా ఉపయోగించారు. వాస్తవికంగా జరిగింది ఇప్పుడు నేను చెప్తాను. 6 సభ్యుల్లో ఎస్ఎంసీ చైర్మన్ అనే ఆవిడ చదువుకోలేదు, ఆమె నిశాని వేసింది. అది మాస్టర్ గారి వాదనకే ఒగ్గేద్దాం. గంటేటి ధనలక్ష్మి అనే సభ్యురాలు కూడా సంతకం పెట్టింది, అది మాస్టర్ గారి విజ్ఞతకే పెడతాము. పాలవలస నాగమణి అనే సభ్యురాలు సంతకము చేసిన వెంటనే నేను నా సంతకాన్ని పరిగణలోకి తీసుకోవద్దు, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మాస్టర్కి వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. కానీ మాస్టర్ ఏం చేశారు, 23/12/2024 తీర్మానం జరిగితే అదే రోజు ఆమె ఇస్తే 30/12/2024 ఇచ్చేటట్టుగా స్టాంప్ వేసి చూపించారు. దానికి కూడా ఆధారాలు మా ఫోన్ రికార్డులు ఉన్నాయి. ఆయన ఫోను నెంబరు మారలేదు, నా ఫోన్ నెంబరు మారలేదు. దానికి మాస్టర్ సమాధానం ఏం చెప్పారు, ఈమె విషయం తెలియజేసింది, మా ఈ రకంగా నాకు తొలగిస్తున్నారు అన్యాయంగా అంటే నేను మాస్టర్తో మాట్లాడితే మాస్టర్ అన్నారు అయితే ఆవిడకి వచ్చి తప్పు కొట్టిమనండి అని చెప్పి మాస్టర్ చెప్పడం జరిగింది. స్కూల్కి వెళ్ళాం, నేను వెళ్ళాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్టర్ వచ్చి తప్పు కొట్టకూడదు, మీరు వ్రాతపూర్వకంగా ఆవిడకి రాసి ఇచ్చిమని చెప్పారు. ఇది వాస్తవం కాదా హెచ్ఎం గారికి నేను అడుగుతున్నాను. ఇక్కడ అందరం పిల్లలతో ఉన్నాం, వాస్తవికత ఉన్నాం. ఇంకొక సభ్యురాలు గొడ్డు సంతోష్, ఈవిడ వైస్ చైర్మన్ సంతకం ఆ రోజు ఈవిడ మీటింగ్కి పిలిస్తే మీటింగ్కి వెళ్ళింది. నేను ఆలోచించి పెడతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది.
ఈ విషయాన్ని కూడా మాస్టర్ గారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా ఆయన వాంగ్మూలంతో చెప్పాడు. ఆవిడ ఆ రోజు సంతకం పెట్టలేదు, మరుసటి రోజు వచ్చి సంతకం పెట్టారు అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఈవిడికి ఏం పెట్టి చెప్పించారు, టాయిలెట్లకి అని చెప్పి మరుసటి రోజు వచ్చి సంతకం పెట్టించారు. దీన్ని బట్టి 6 సభ్యులకి 2 గైర్హాజరైతే 4లో 2 వెనుగంటి తీసుకుంటే 2 సభ్యులతో ఆమెను తొలగించడానికి వీలవుతుందా? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం మాస్టారు ఎంఈఓ గారికి ఉంది. జూలై 2025 వరకు విధులు కొనసాగించారు. ఈ తీర్మానం రాయటం డిసెంబర్లో జరిగింది, ఫిబ్రవరి నోటీస్ ఇచ్చారు, జూలై వరకు ఇచ్చారు. ఇది కాకుండా ఈమెతో పాటు మరొక 2 చాట్ల సరస్వతమ్మ, పిల్లి వరలక్ష్మి ముగ్గురు పనిచేస్తే ముగ్గురికి కలిపి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి పుట్నూరు వసంతకుమారి స్థానంలో చందనాల అమ్మల అనే వ్యక్తికి ఒక వేరే రిజిస్టర్ మెయింటైన్ చేయడంలో ఆంతర్యం ఏమిటని నేను మాస్టర్ గారికి అడుగుతున్నాను. ఈ విషయంలో మాస్టర్ గారి పాత్ర అయింది. మాస్టర్ గారి నుండి ఎంఈఓ గారికి వచ్చేటప్పుడు ఎంఈఓ గారు దీని మీద ఏ రోజైనా ఒక ఫిర్యాదు వచ్చేటప్పుడు పుట్నూరు వసంతకుమారిని నీ పనితీరు బాగోలేదని చెప్పి సూచించడం కానీ హెచ్చరించడం కానీ అసంతృప్తికరంగా ఉందని చెప్పి ఈమె ఏమైనా స్కూల్కి విజిట్కి కానీ ఎంక్వైరీకి కానీ వెళ్ళి చేశారా? 2024-25 విద్యా సంవత్సరంలో ఏ అధికారి కూడా విజిట్కి రాలేదని కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎం గారు సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చి ఉన్నారు. మాస్టర్ ఎస్ఎంసీని బేస్ చేసుకొని ఎంఈఓ గారికి ఇస్తే ఎంఈఓ గారిని పరిశీలన చేయవలసిన అవసరం ఉందా లేదా? నేను ఎంఈఓ గారిని కూడా అడుగుతున్నాను. అదే సందర్భంలో ఎంఈఓ గారు హెచ్ఎం గారు ఫిబ్రవరి 11, 2025లో నోటీస్ జారీ చేస్తే 31/12/2024 3 మెన్ కమిటీ ఎలా సంతకం పెడతారు? 3 మెన్ కమిటీలో ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎండిఓ గారు ఉంటారు. అయితే మన మున్సిపాలిటీ పరిధికి వచ్చేసరికి ఇక్కడ ఎండిఓ గారి బదులు మున్సిపల్ కమిషనర్ గారు ఉండాలి. అక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ గారు లేకుండా ఎండిఓ గారి సంతకంతో ఇది చేయించున్నారు. ఈ విషయమై నేను ఎండిఓ గారిని సంప్రదించగా రోనంకి వెంకట్రావు గారు, అది కూడా పేరు మెన్షన్ చేసుకోండి, ఎంఈఓ 1 గడ్డాపు రాజేంద్ర ప్రసాద్ వచ్చి నా చేత సంతకం పెట్టించాడు, ఆయన పెన్షన్ ఆపేస్తానని ఘంటాపథంగా చెప్పాడు. ఇది వాస్తవం, ఇది వాస్తవమా కాదా? ఆ తర్వాత మరొక ఎంఈఓ గారు వచ్చారు, రామ్మోహన్ రావు గారు. ఆయనకి చెప్పి సార్ ఈ రకంగా జరిగిందని చెప్తే ఆయన లేదండి నేను ఎంఈఓ గారికి ఇది చెల్లదని చెప్పి చెప్పడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా కాలయాపన చేస్తూ ఆమెకి న్యాయం చేయకుండా ఈ రకంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో డిఈఓ గారిని సంప్రదించాం. మరి మీకు వాస్తవం పత్రికాముఖంగా కూడా అది కూడా నేను చెప్తాను. డిఈఓ గారిని సంప్రదించాం. అప్పటికి డిఈఓ రవిబాబు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇన్ఛార్జిగా ఉండి నేను పిలిస్తే నేను వచ్చాను, నాకు కొత్తగా తెలియదు, ఒక 4 రోజులు నాకు టైం ఇవ్వండి, 4 రోజుల్లో నేను పిలిపించి మాట్లాడతాను, ఈ విషయం జరిగినప్పుడు నేను లేను, నేను ఇదంతా చూశాను, నాకు సంబంధం లేదంటే చాలా మందికి దీనివల్ల ఇబ్బంది కలుగుతాయి, చర్యలు తీసుకుంటారని డిఈఓ గారు అన్నారు. ఇది వాస్తవమా కాదా? ఆయన కూడా అంటుండి ఈ రకంగా కాలయాపన కొనసాగించారన్నమాట. కాలయాపన చేసినాక మేము పీజీఆర్లో పెట్టడం జరిగింది. పీజీఆర్ఎస్లో పుట్నూరు వసంతకుమారిని పెడితే స్పందించలేదు. నేను పీజీఆర్ఎస్లో పెట్టాను, స్పందించలేదు. తర్వాత దాన్ని రివైజ్ చేశాం. అప్పుడు విజయ్ కుమారి గారిని ఎప్పుడు వేశారు? 10వ నెల 2025 వేశారు. ఆవిడ ఎన్నో మార్లు కారణాలు చూపి రాలేదు. సుమారు 4 నెలల కాలయాపన చేసి ఉన్నారు. ఆ తర్వాత 4 నెలలు పోయిన తర్వాత డిప్యూటీ డిఈఓ గారికి, ఏడి శ్రీనివాస్ గారికి మరొక ఎంక్వైరీకి వేశారు. ఎంక్వైరీకి వచ్చారు. ఎంక్వైరీకి వచ్చేటప్పుడు ఎవరు వాదనలు వినిపించారు. విచారణ సమయంలో కూడా ఒక స్టోరీ, ఒక సినిమా తీయచ్చు. విచారణ సమయంలో కూడా బాధితురాలకి ఇంటిమేషన్ లేదు. ఏమని బాధితురాలకి ఎస్ఎంసీ మెంబర్లకు రమ్మని ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళకి వచ్చి చెప్తే వారు నాకు చెప్తే మేము వెళ్ళాం. ఏమని అడిగితే ఎంఈఓ గారి ముఖం మా హెచ్ఎం గారి ముఖం కొత్త హెచ్ఎం గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇలాంటి వారిపైన ఏదో సామెత, ఏదో శాస్త్రం చెప్తుంది, ఇది తగదు ఇది తగును అని ఆలోచించకుండా పేదవారిపైన, అనగారి వర్గాలపైన అపకారం చేస్తే భయభ్రాంతులు కలుగుతాయని, అది కూడా విజ్ఞత లేకుండా. ఇప్పుడు ఈ అన్నిటికీ పీజీఆర్ఎస్, ఇప్పుడు దీని మీద మేము పీజీఆర్ఎస్కి ఇచ్చాము అంటే ఎంక్వైరీ విచారణ అడుగుతుంటే ఆర్జేడీ గారి దగ్గర ఉందని చెప్పి చెప్తున్నారు. ఆర్జేడీ గారిని మేము సంప్రదిస్తే మండల కమిటీ తీర్మానం లేకుండా పంపించి ఉన్నారని చెప్తున్నారు. ఆర్జేడీ గారు కూడా
మిడ్ డే మీల్స్కి నాకు సంబంధం లేదమ్మా. హై స్కూల్ స్థాయి ప్రధానోపాధ్యాయులకు కానీ ఎంఈఓ లెవెల్లో కానీ ఏవైనా తప్పు జరిగితే నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి మండల కమిటీ తీర్మానం లేకుండా ఏ రకంగా ఈవెన్ తీశారు? దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, మేము పీజీఆర్ఎస్లో ఇస్తే మా సమస్య ఈ రోజుకి 2 మాసాలు అయింది. ఏప్రిల్ 14వ తేదీన పరిష్కరించబడింది అని చెప్పి నా సెల్లకు మెసేజ్ వచ్చింది. అక్కడ ఆన్లైన్లో స్టిల్ పెండింగ్ అని చూపిస్తున్నారు. మరి ఇది ఏంటి? దీనికి మేము ఏం సమాధానం చెప్తాం? సమస్య పరిష్కరించబడిందని ఒక రకంగా చెప్తున్నారు, పెండింగ్లో చూపిందని చెప్పి ఈ రకంగా చూపిస్తున్నారు అన్నమాట. మీకు ఆ ఎవిడెన్స్లు కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి వాస్తవాలు. వాళ్ళు చేయవలసింది నాకు తెలిసింది నిబంధనల ఉల్లంఘన, ఫిర్యాదు స్వీకరణ. అసలు యాక్చువల్గా ఎస్ఎంసి నుండి వచ్చిన ఫిర్యాదు హెచ్ఎంకి చేరిన వెంటనే రికార్డు వ్రాయాలి. రాశారా లేదా? రాయలేరు. దానికి కూడా నా దగ్గర ఎస్ఎంసి సమాచార చట్ట ప్రకారం ఆ నెలలో ఏ తీర్మానం చేశారో మా దగ్గర ఉన్నాయి. అక్కడ కూడా రికార్డు రాయలేదు. నోటీస్ జారీ చేయాల. పుట్నూరు వసంత కుమారికి అంటే కనీసం 15 రోజులు ముందుగానే లిఖితపూర్వక నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇవ్వలేదు. బాధితురాలు తమ వాదనని సమర్పించే అవకాశం కల్పించారా? కల్పించలేదు. తల్లిదండ్రుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నారా? పరిగణలోకి తీసుకోలేదు. ఎజెండా తీర్మానం ముందు నోటీస్ ఇవ్వకపోవడం వైలేషన్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 24 ప్రకారం తప్పు. స్కూల్ మేనేజ్ కమిటీ రూల్స్ని అమలు చేయలేదు. ఆమె వాదనను వినిపించుకునే న్యాయాన్ని కల్పించలేదు. ఈ నోటీస్ ఫిబ్రవరి 11, 2020 తేదీన ఇచ్చి ఉన్నారు. కమిటీ నివేదిక 31/12/2004 చూపించున్నారు. అంటే మ్యాన్పులేషన్ ఆఫ్ రికార్డ్. అధికారుల నిర్లక్ష్యము కాదా? విధి నిర్లక్ష్యము కాదా? పీజీఆర్ఎస్లో కంప్లైంట్ సమస్య పరిష్కరించబడింది అని చూపించి ఉన్నారు. ఎంక్వైరీ రిపోర్ట్లో ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ చూపించడంలో పరిపాలనా పారదర్శకత ఉల్లంఘనగా మేము అనుకుంటున్నాం. మరి ఆవిడికి ఏ రకంగా న్యాయం చేస్తారనేది మా డిమాండ్. ఆవిడికి న్యాయం కావాలి. తప్పు చేసిన వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది మా యొక్క డిమాండ్. ఇప్పుడు ఈవిడి కోనరాని గొల్లపల్లి నందిని ఈమె విధులు నిర్వర్తించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన బేస్ చేసుకొని ఎస్ఎంసి ఎజెండా రాశారు. గేట్ ప్రాథమిక పాఠశాల మధు మాస్టరు హెచ్ఎం. ఇది మేము చెప్పిన దాంట్లో ఎక్కడైనా కానీ ఇగో ఇవన్నీ మీకు ఆధారాలు కావాలి కాబట్టి ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టుగా ఇది 3 మెన్ కమిటీలో ఇంకా మాస్టర్ కూడా ఇక్కడ సంతకం పెట్టాడు. 3 మెన్ కమిటీలో 31/12/2024 హెల్పర్ కమ్ కుక్. అది రాజకీయమా ఏటనేది అది ఉద్యోగస్తులు వాళ్ళు తేల్చుకుంటారు. మనం ఎందుకు రాజకీయ నాయకుడు చెప్తే మాత్రం చేసేస్తారా మాస్టర్? ఇలా విధులు అంటే నిబంధనలు ఉల్లంఘన చేస్తే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మేము చెప్తాము, ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. నిజంగా మేము కూడా సహకరించము. ఎవరైనా కానీ విధులు పట్ల నిర్లక్ష్యం చేస్తే మేము కూడా చర్య తీసుకోమంటాము. ఒక ప్రజాప్రతినిధి చెప్పచ్చు ఇష్టం లేకపోతే అక్కడ ఎవరైనా చెప్పచ్చు. తప్పు చేయమని తప్పుడు సలహాలు గట్టెవరు కదా చేసి దానికి బాధ్యులు ఎవరు అవుతారు? ఇప్పుడు ఎవరు అవుతున్నారు బాధ్యులు? రాజకీయ ఒత్తిడి ఉందా లేదనేది వాళ్ళ విజ్ఞతగా ఒగ్గేస్తాం. ఆవిడికి న్యాయం చేయాలా, ఆవిడ ఉద్యోగం ఆవిడకి ఇవ్వాలా. తప్పు చేసిన వారిపై పొరపాటు చేస్తే క్షమించవచ్చు, తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా. ఇది ఇక్కడ దీంతో ఇది ఆగదు. న్యాయం కోసం మేము ఎక్కడికైనా వెళ్తాము, పోరాటం సాగిస్తాం. అందుకు మీరు పత్రిక సోదరులందరూ వచ్చారు, మీ అందరూ దీన్ని సహకరించాలా. మేము ఏదైనా ఇంట్లో తప్పుగానే ఉన్నా మమ్మల్ని కూడా మీరు శిక్షించవచ్చు. ఇవన్నీ వాస్తవాలు. ఈ ఎవిడెన్స్ ఇది మీకు చూడండి. ఫిబ్రవరి 8 నోటీస్ ఇచ్చారు. పీజీఆర్లో కూడా సమస్య పరిష్కరించబడిందని ఇచ్చారు. అది కూడా మీకు అంటే మామూలుగా ఫిబ్రవరి 14 నా సెల్ మెసేజ్ కూడా చూపిస్తాను. సెల్లో ఉంది. ఇదంతా అయినాక మీరు అది క్రాఫ్టింగ్ తీసుకుందరు.
ఈ అంటే మామూలుగా ఇప్పుడు ఇగోండి పేరెంట్స్ అందరూ కూడా సంతకాలు పెట్టి వ్రాతపూర్వకంగా ఇచ్చారు. ఈ జిరాక్స్ కాపీ నాకు ఒరిజినల్ కాపీ కూడా ఉంది. పేరెంట్స్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎస్ఎంసీ సభ్యుల్ని మభ్య పెట్టడం. అసలు ఇక్కడ ఏంటి ప్రభుత్వము ఉందా? అధికారులు చేసిన తప్పులు ఇవి. దీనికి ఎవరు ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు? మరి ఉపాధ్యాయులే కదా. ఉపాధ్యాయుడు తప్పు చేస్తేనే అది ఎంఈఓ స్థాయికి వెళ్ళింది. ఎంఈఓ స్థాయి నుండి కాలయాపన చేయబట్టే ఈరోజు మేము డిప్యూటీ డిఓ గారికి, ఏడీ గారికి, డిఈఓ గారిని కూడా అడుగుతున్నాం కదా. వేసారు చందనాల అమ్మలనే వేసారు. చందనాల అమ్మలు ఇక్కడ ఇంకోటి మీకు ఈవిడికి జీతం ఇవ్వట్లేదు. ఇంకొకటి మరొకటి విషయం మాట, ఇప్పుడు ఒకటి పెండింగ్లో ఉండేటప్పుడు ఈవిడి స్థానంలో ఆవిడకి వేసేటప్పుడు యాక్చువల్గా హోల్లో ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఆవిడికి కూడా ఎంఈఓ గారు జీతం ఇవ్వకూడదు. పెండింగ్లో పెట్టాలి. ఎంఈఓ టంబ్ వేస్తారు. ఓకే, ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఇక్కడ నాకు తెలిసింది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఎంఈఓ గారిని ఏడీ గారు, డిప్యూటీ గారు విచారించినప్పుడు నాకు దీని మీద అవగాహన లేదు, MU1 గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్ గారు సూచన మేరకు చేస్తామని ఆయన కూడా రాసి ఇచ్చాడు. అక్కడ చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, డిఓ ఆఫీసర్ చెప్పారు. ఇప్పుడు మేము సమాచార హక్కు చట్టం అడిగాం. సమాచార హక్కు చట్టం ఇంచుమించు 72 రోజులు అయింది. అడిగితే 30 రోజుల్లోపు ఇవ్వాలా, 45 రోజులు. ఇప్పుడు విచారణలో ఉంది కాబట్టి విచారణ పూర్తయినంత వరకు ఇవ్వకూడదని చెప్తున్నారు. విచారణకి ఆర్జేడీ గారికి ఏడు సంబంధం. ఒకవేళ విచారణ చేస్తే మీ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకోండి. కానీ ఈవిడి పట్ల డిఈఓ గారు కదా, హెల్పర్ కమ్ కుక్, మిడ్ డే మీల్స్కి డిఈఓ. ఉపాధ్యాయుడు తప్పు చేస్తేనే అది ఎంఈఓ స్థాయికి వెళ్ళింది. ఎంఈఓ స్థాయి నుండి కాలయాపన చేయబట్టే ఈరోజు మేము డిప్యూటీ డిఓ గారికి, ఏడీ గారికి, డిఈఓ గారిని కూడా అడుగుతున్నాం కదా. వేసారు చందనాల అమ్మలనే వేసారు. చందనాల అమ్మలు ఇక్కడ ఇంకోటి మీకు ఈవిడికి జీతం ఇవ్వట్లేదు. ఇంకొకటి మరొకటి విషయం మాట, ఇప్పుడు ఒకటి పెండింగ్లో ఉండేటప్పుడు ఈవిడి స్థానంలో ఆవిడకి వేసేటప్పుడు యాక్చువల్గా హోల్లో ఒక సమస్య పరిష్కారం కానప్పుడు ఆవిడికి కూడా ఎంఈఓ గారు జీతం ఇవ్వకూడదు. పెండింగ్లో పెట్టాలి. ఎంఈఓ టంబ్ వేస్తారు. ఓకే, ఇంకో విషయం కూడా మీకు చెప్తాను. ఇక్కడ నాకు తెలిసింది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఎంఈఓ గారిని ఏడీ గారు, డిప్యూటీ గారు విచారించినప్పుడు నాకు దీని మీద అవగాహన లేదు, MU1 గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్ గారు సూచన మేరకు చేస్తామని ఆయన కూడా రాసి ఇచ్చాడు. అక్కడ చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్పారు, డిఓ ఆఫీసర్ చెప్పారు. ఇప్పుడు మేము సమాచార హక్కు చట్టం అడిగాం. సమాచార హక్కు చట్టం ఇంచుమించు 72 రోజులు అయింది. అడిగితే 30 రోజుల్లోపు ఇవ్వాలా, 45 రోజులు. ఇప్పుడు విచారణలో ఉంది కాబట్టి విచారణ పూర్తయినంత వరకు ఇవ్వకూడదని చెప్తున్నారు. విచారణకి ఆర్జేడీ గారికి ఏడు సంబంధం. ఒకవేళ విచారణ చేస్తే మీ డిపార్ట్మెంట్లో వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకోండి. కానీ ఈవిడి పట్ల డిఈఓ గారు కదా, హెల్పర్ కమ్ కుక్, మిడ్ డే మీల్స్కి డిఈఓ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు, తప్పు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈవిడికి ఏ రకంగా న్యాయం చేస్తారనేది మా వాదన. ఫిబ్రవరి నుండి ఇచ్చారు. ఫిబ్రవరి వరకు ఇచ్చారు కదమ్మా నీకు. జూలై వరకు ఇవ్వలేదు, ఉద్దేశపూర్వకంగా తొలగించుకో. ఇక్కడ తీర్మానం రాశారు కదా మేషర్. ఇగోండి ఈ తీర్మానం కాపీలు కూడా డిసెంబర్ 2024లో తొలగించినట్టు తీర్మానం 23/12/2024 ఆ తీర్మానం కూడా ఈవిడ సంతకం. ఫిబ్రవరి వరకు ఇచ్చారు, జూలై వరకు కూడా పనిచేశారు. అంటే ఇందులో అర్థం ఏంటంటే పక్కన పెట్టండి, ఫిబ్రవరి వరకు ఇచ్చారు. 24లో తొలగించినప్పుడు కూడా 25 జనవరి ఫిబ్రవరికి జీతం ఇచ్చారు. 25 ఇచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాలు. అయితే ఇందులో చిన్నది ఏంటంటే మ్యాచ్. మీకు ఇంకో విషయం చెప్పాలి, పత్రికా సోదరులు కూడా మీరు ఉన్నారు. ఆ రోజు ఫిబ్రవరి నెలలో నోటీస్ ఇచ్చినాక ఇప్పుడు మా సోదరుడు గురువు ప్రసాదే మాస్టర్కి వెళ్ళి అడగడం జరిగింది. ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్కే ఎవరినైనా స్కూల్లో తొలగిస్తున్నారంటే మాస్టర్ గారే చెప్పారు, ఇప్పుడు ఎవరిని తొలగించట్లేదు, పాత వారినే కొనసాగిస్తున్నా ఉన్నారు. గురుగుబెల్లి ప్రసాదే సాక్ష్యం. విశాలాంధ్ర
నీకు సాక్ష్యం వహించి మరి నన్ను వాస్తవాలు మేము మాట్లాడుతున్నాం. మొన్న డిపార్ట్మెంట్ ఎంక్వైరీ రోజు కూడా మన పాత్రికేయ ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు లోపల రాకూడదన్నారు. ఒక 2 మీటర్ల దూరంలో వాళ్ళు ఉన్నారు. మాస్టరే స్వయంగా గొడ్డు సంతోష్ అనే వ్యక్తి ఆ రోజు సంతకం పెట్టలేదు, మరుసటి రోజు పెట్టింది అని చెప్పారు. టాయిలెట్లు పెట్టిందా ఏం పెట్టించినా అది వేరే విషయం. ఆ రోజు పెడితేనే సంతకం పరిగణలోకి తీసుకుంటాం కదా. అదే సందర్భంలో పాలవలసిన నాగమని కూడా వెంటనే ఇచ్చింది. మరి నాకు చెప్పిన మేషారు నాకు చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు 6లో సగం 3 అవుతుంది, కానీ 6లో సగం 2 అవ్వదు కదా మెజారిటీ పీపుల్. మరి ఈ అంటే నేను అనేది మా మాట అనొచ్చు అనకూడదు. భగవంతుడు మనకి ఇచ్చిన తెలివితేటలని మంచి పనికి పేదోడి కోసం చేయాల. పేదవాళ్ళు ఉన్న పేదతనాన్ని అర్థం చేసుకునే ఆర్ద్రత ఉండాలి. పేదవాడికి సాయం చేయాలనే కృతజ్ఞత ఉండాలి. ఈరోజు ఒక స్థాయికి వెళ్ళిపోయినంత మాత్రం ఇది కరెక్టా? అది వాళ్ళ విజ్ఞతకి ఒగ్గేస్తున్నాం. మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా వినయపూర్వకంగా మేము కోరుకున్నది ఏంటంటే పుట్నూరు వసంత కుమార్ని విధుల్లో తీసుకోవాలా, తప్పు చేసిన వారిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. నా పేరు పుట్నూరు వసంత కుమారి. నేను ఇలాగా గత 5 సంవత్సరాలు అవుతుంది. నేను ఇప్పుడు మానేసింది 3 సంవత్సరాలు అవుతుంది నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. మీకు మాస్టారు నేను ఎక్కడ ఏదైనా పిల్లలకు కానీ మేడమ్స్ కానీ మీరు అడగండి. నేను వెళ్ళి టైంకి అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకొని వచ్చేదాన్ని. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాల కిందటి నుండి మాస్టారు నాకు ఏంటంటే అమ్మ నేను తీసేస్తున్నాం అని చెప్పారు. నేను మా అయ్యగారికి చెప్పడం అయితే అయ్యింది. మా అయ్య నాకు ఇలా తీసేస్తున్నాను అన్నారు. ఏంటి మా అయ్య అని అంటే మీరు టైం ప్రకారంగా విధులకి మీరు రావడం లేదని మాస్టారు నాకు చెప్పారు. సార్ నేను టైంకి రావడం లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే ముందెళ్ళేదాన్ని. పని చేయడం లేదు, ఇంత లావుగున్నానని కూడా ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఎటువంటి పని చెప్పినా బుక్కులు మొయ్యడం కానీ అక్కడ క్లీనింగ్ కానీ మంచైనా చెడ్డాని అన్నీ నేను చేసుకెళ్ళిపోయేదాన్ని. ఏ పని ఇది నాది ఇది నీది అని నేను ఏది చెప్పేదాన్ని కాదు, చేసేదాన్ని అంటే చేసేదాన్ని. తర్వాత ఇలాగా ఇది అవుతున్న కొద్ది అక్కడ కొన్ని సిచ్యువేషన్లు జరిగాయి. నేను చెప్పుకొని ఉంటాయి అది తర్వాత మా విషయం. అక్కడ అయ్యను పట్టించి కాదు కానీ ఇంకా ఉన్నవి ఉంటాయి బోల్డ్. అలా అనేదానికి నేను కొట్టక చెప్పేది చెయ్యక నాకు దీంట్లో పెట్టి నా పొట్టనైతే అందరూ కొట్టారు.